నమస్కారం. సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గంలో అత్యంత మహనీయుడైన ఒక సకల సంత్ యొక్క దివ్యగాథను తెలుసుకుందాం. ఆయనే మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి జీవం పోసిన సంత్ తుకారం మహారాజు. 17వ శతాబ్దంలో జీవించిన తుకారం గారి జీవితం, ఆయన భక్తి మరియు ఆయన దివ్య గమనం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తిని, మార్గాన్ని చూపిస్తాయి. మనం ఈ పవిత్ర కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా తుకారం మహారాజు దివ్యగాథను ప్రారంభిద్దామా? తుకారం మహారాజు గారు జన్మ మరియు బాల్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుకారం మహారాజు 17వ శతాబ్దంలో మహారాష్ట్రలోని దేహు అనే పవిత్ర గ్రామంలో జన్మించారు. వీరు పుట్టుకతోనే విఠ్ఠల భగవంతునిపై అమితమైన భక్తిని కలిగిన వంశంలో, పండిత కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ధర్మాన్ని, నైతికతను, భగవద్భక్తిని ఆచరిస్తూ ఒక సాధారణ పిల్లవాడిలా కాకుండా ఆధ్యాత్మిక చింతనతో పెరిగారు. అయితే బాల్యం నుంచి ఆయనకు కష్టాలు ఎదురయ్యాయి. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథగా మారారు. తుకారం కష్టాల పర్వం మరియు భక్తి మార్గం వైపు మలుపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబం బాధ్యతలు తుకారం గారిపై పడ్డాయి. వారు వ్యాపారం చేసేవారు, కానీ అది అంత సులభంగా జరగలేదు. ఆర్థిక కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, పీడకలలు మరియు తీరని దుఃఖాలు ఆయన్ను వెంటాడాయి. ఈ కష్టాల పర్వం తీవ్రమవుతుండగా ఆయన మొదటి భార్య కూడా మరణించింది. రెండో భార్య ఉన్నప్పటికీ ఆమె ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని అర్థం చేసుకోక తరచుగా తీవ్రమైన నిందలతో, మాటలతో హింసించేది. ఈ లోక సంబంధమైన కష్టాలు, అవమానాలు, నష్టాలు తుకారం గారిని మరింత భగవంతుని వైపుకు నెట్టాయి. ఆయన తన పూర్తి విశ్వాసాన్ని, శరణాగతిని పండర్పూర్లోని ఆ పరమ పవిత్రమైన విఠ్ఠలునిపై పెట్టారు. ఆయనకు ఒకటే నమ్మకం: మనం ఏ స్థితిలో ఉన్నా సరే హృదయపూర్వకంగా ఆ పాండురంగని పిలుస్తే తప్పకుండా స్పందిస్తాడు. ఆయన ప్రతిరోజు ప్రతిక్షణం పాండురంగని అభంగ్ పద్యాలలో స్మరిస్తూ, ప్రార్థిస్తూ నిరంతరం హరినామ కీర్తనలో లీనమై జీవించేవారు. దైవలీలలు మరియు భక్తికి పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుకారం గారి భక్తి మార్గం సులభంగా సాగలేదు. ఆయన పాండిత్యం లేని సాధారణ మనిషి కావడం, ఆయన అభంగాల ద్వారా సాంప్రదాయాలను ప్రశ్నించడం కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. ఒకసారి ఆయన రాసిన అద్భుతమైన అభంగ్లను నాశనం చేయడానికి గ్రామస్తులలో కొందరు ప్రయత్నించి వాటిని సమీపంలో ఇంద్రియాని నదిలో పాడేశారు. కానీ ఇది నిజమైన భక్తికి ఒక పరీక్ష మాత్రమే. విఠ్ఠలుని అనుగ్రహంతో తుకారం గారి ఆ చంచలమైన విశ్వాసం వల్ల ఆ అభంగాలు అద్భుతంగా స్వయంగా నది నుండి బయటపడ్డాయి. ఈ సంఘటన తుకారం భక్తిలో ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాడో, ఆయనకు భగవంతుని ఎంతటి అనుగ్రహం ఉందో లోకానికి చాటి చెప్పింది. ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్న తుకారం గారి జీవితంలో ఒక పవిత్రమైన రోజు ఆసన్నమైంది. అది ఒక ఉషోదయాన పండర్పూర్ గ్రామం నిద్రలేచి తమ దినచర్యను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో తుకారం మహారాజు తన ఇంటి ముందు కూర్చుని విఠ్ఠలుని భజనలో పూర్తిగా లీనమైపోయారు. ఆయన ముఖంలో అద్భుతమైన ప్రకాశం, గంభీరమైన శాంతి వెల్లివిరుస్తున్నాయి. అక్కడున్న తన భక్తులకు, తన చెంత ఉన్న వారందరికీ ఆయన ఇలా చెప్పారు: నా పని అయిపోయింది. ఈ లోకంతో నా బంధం ఇక ముగిసింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో ఆయనను చుట్టుముట్టారు. ఏమిటి మహారాజా అని ప్రశ్నించారు. తుకారం చిరునవ్వుతో వారిని చూశారు. అతని భక్తి పదాలు, అభంగులు మరింత పరవశంలోకి వెళ్తున్నాయి. ఆ విఠ్ఠలుని పవిత్ర నామాలు ఆయన పెదవుల నుండి ఆగకుండా వెలువడుతున్నాయి. రామకృష్ణ హరి విఠ్ఠల, పాండురంగ పాండురంగ అని జపం చేస్తున్నారు. ఊరంతా ఆ దివ్య క్షణాన్ని సాక్షిగా గందరగోళంగా మారిపోయింది. ఆకాశం అద్భుతంగా
ప్రకాశవంతంగా మారి మబ్బుల్లోంచి సువాసనభరితమైన పుష్పవృష్టి కురుస్తుంది. ఇది ఏదో దేవతల ప్రేరణలా భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు వర్ణించిన దివ్య ప్రస్థానంలా కనబడింది. పుష్పవర్షంతో పాటు ఆకాశంలో ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన దివ్య విమానం కనపడింది. ఆ దివ్య క్షణంలో తుకారం తన కన్నులు మూసుకున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన శరీరం ఆ దివ్య ప్రకాశానికి లయనమైపోయింది. ఎవరికీ అంతు తెలీదు. ఆయన శరీరం అక్కడ లేదు, కనిపించకుండా పోయింది. ఆయనకు చివరి సంస్కారాలు కూడా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన తన భౌతిక శరీరంతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయినట్టు భక్తులు దృఢంగా నమ్ముతారు. అతని నిస్వార్థ సేవ, పరిపూర్ణ భక్తిని చూసి దేవతలే వచ్చి విమానంలో ఆయనను వైకుంఠానికి తీసుకెళ్లారు అని విశ్వాసం. ఇది ఏ భక్తునికైనా భగవద్గమనం యొక్క పరాకాష్ట. ఇది తుకారాం మహారాజు యొక్క దివ్య గమనం. ఇది కేవలం ఒక భౌతిక మరణం కాదు, అది భక్తి యొక్క విజయం. భక్తి మార్గం ఎంత శక్తిమైందో, స్వేచ్ఛమైన భక్తితో భగవంతుని ఎలా పొందవచ్చో తుకారాం గారి జీవితం మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆయన కేవలం ఒక వ్యక్తిగా భూమిపై జీవించారు, కానీ ఆయన చనిపోలేదు, పరమాత్మలో లయమయ్యారు. ఈ పవిత్ర గాథ మీ మనసులకు ప్రశాంతతను, భక్తిని నింపిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక కథల కోసం మా సింపుల్ లైఫ్ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.